దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి యొక్క భాగముగా దేవుని సన్నిధి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క భాగములో దేవుని సన్నిధిలో మనం ఎందుకు గడపలేకపోతున్నాం, దేవుని సన్నిధిని మన హృదయాలు ఎందుకు అనుభవించలేకపోతున్నాయి, అలాగే దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఎలాగా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మన హృదయాల్లో మనం కలిగి ఉండాలంటే ఏ విధమైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మాతో మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకో ప్రభువా. నాయన ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి దర్శించమని, మాట్లాడమని, దీవించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, మొదటి భాగంలో దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి అని, అలాగే ఇద్దరు ముగ్గురు కూడిన చోట, ఆయన నామములో కూడిన చోట ఆయన నామములో ఆయన సన్నిధి ఉంటుందని, అలాగే మూడవదిగా మన దేహము దేవుని ఆలయము కనుక మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నారు కనుక మన హృదయము దేవుని సన్నిధి నివసించే స్థలమని. దేవుని బిడ్డలారా, అలాగే భూమి అంతటా కూడా దేవుడు తన మహిమతో, తన యొక్క ప్రసన్నతతో, తన మహాత్యంతో నింపి ఉన్నాడు కనుక ఈ భూమి మీద మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధిని మనం అనుభవించగలమని మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ భాగంలో దేవుని సన్నిధిలో చాలామంది ఎందుకు గడపలేకపోతున్నారు అంటే కొన్ని కారణాలు మనం చూడొచ్చు. ప్రియబిడ్డలారా, ఇందులో ఆదికాండం 2:15 నుంచి 16 వరకు చూస్తే, ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, దేని బిడ్డలారా, ఏదేను తోట దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుడు ఎక్కడుంటే అక్కడ అదే దేవుని సన్నిధి. కాబట్టి ఏదేను తోటలోకి దేవుడైన యెహోవా మరి ఆదాముతో మాట్లాడడానికి చల్లపూట ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిని ఆదాము అనుభవించాడు. దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము స్పష్టముగా ఆయన స్వరాన్ని విన్నాడు ఆయన సన్నిధిలో. దేని బిడ్డలారా, ఆదామా, ఈ తోట చెట్లలో నువ్వు ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు. జీవవృక్ష ఫలాలు తినచ్చు నిరభ్యంతరంగా, ఆహారానికి మంచిది చూపునకు రమ్యమైన ప్రతి వృక్ష ఫలాలు తినచ్చు నిరభ్యంతరంగా, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఖచ్చితంగా తనతో మాట్లాడాడు. ఆయన ఆజ్ఞను ఆదాముకు బయలుపరిచాడు. అదే ఆజ్ఞను ఆదాము తన భార్యకు చెప్పాడు. దేని బిడ్డారా, అపవాది వచ్చి ఆదికాండం 3 ఈ తోట చెట్లలో దేని ఫలములైనా తినవద్దని దేవుడు చెప్పాడని అని సాతాను అడుగుతున్నప్పుడు, దేని బిడ్డారా, మరి హవ్వ చెబుతుంది ఏమని, అవును పలానా తినవద్దన్నాడు అని ఆమె కూడా ఆ వాక్యాన్ని చెబుతుంది. అయితే మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఏదేను తోట ఎంత గొప్పది అంటే, ఏదేను తోటలో దేవునితో సహవాసం ఉంది. ఏదేను తోటలో ఉన్న ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు దగ్గరికి సాతాను కూడా వచ్చాడు. ఎందుకంటే అది వాడికి సంబంధించినది. దేని బిడ్డలారా, దేవుడు అది సృష్టించడంలో కేవలం ఉద్దేశం ఏంటంటే అది సాతానుకు సంబంధించింది. ఆ యొక్క సాతానుకు సంబంధించింది ఏది నువ్వు తినకూడదో, వినకూడదో, వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఒక మర్మముగా ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాల చెట్టును దేవుడు పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేని బిడ్డలారా, దేవుని సన్నిధి, ఏదేను తోట దేవుని సన్నిధితో పోల్చబడింది. దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ఏదేను తోటకు వచ్చేవాడు. దేని బిడ్డలారా, అయితే ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో వెంటనే ఆజ్ఞ అతిక్రమమే పాపము వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే ఆత్మీయంగా ఆదాము చచ్చిపోయాడు. ఆత్మీయంగా చనిపోయిన, మరి పాపము చేసి చనిపోయిన మానవుణ్ణి మళ్ళీ బ్రతికించాలి అంటే అది చిన్న పని కాదు.
దేని బిడ్డలారా, అది కేవలం క్షమించేసి మళ్ళీ ఆదాముతో అవ్వతో దేవుడు సహవాసం చేసే అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఒక్కసారి మానవుడు పాపము చేసినట్లయితే ఆ పాపము మళ్ళీ ఎలాగ కడగబడాలంటే పరిశుద్ధమైన రక్తము చేత కడగబడాలి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అంతటి వరకు కూడా ఆ పాపం అనేది కడుక్కోలేడు. పాపం నుంచి మానవుడు విడిపించబడలేడు. అంత భయంకరమైనది పాపం. దేని బిడ్డలారా, పాపము వలన ఆత్మ చచ్చిపోతుంది. పాపం వల్ల దేవునితోన్న సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాడు మానవుడు. పాపం వల్ల దేవుని సన్నిధిని అనుభవించడానికి ఏమాత్రం యోగ్యత లేకుండా అయిపోతున్నాడు మానవుడు. కాబట్టి దేని బిడ్డలారా, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాదు. మృతులంటే బ్రతికి ఉన్నారనే మాటే కానీ దేని బిడ్డలారా, వారి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నారు కనుక మానవుడు ఏమాత్రము దేవునితో సహవాసం చేయడానికి యోగ్యత లేకుండా అయిపోయాడు. కాబట్టి మళ్ళీ మానవుడు దేవునితో సహవాసం చెయ్యాలి అంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాలి. దేవుడే మనుషులు చేసిన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రాణం పెట్టాలి, రక్తం చిందించాలి. అంతేకాదు దేని బిడ్డలారా, ఆయన మళ్ళీ మరణాన్ని గెలిచి మరి సజీవుడిగా ఉన్నట్లయితే వీరిని రక్షించగలిగే శక్తి సామర్థ్యతలు కలిగి ఉంటాడు. అందరం ఎవరైనా ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టాలంటే ఎవరైనా ప్రాణం పెట్టేయచ్చు. ఎందుకంటే జబదయి కుమారుల తల్లి, ప్రభువా నీ రాజ్యమందు నీ కుడివైపున పెద్ద కుమారుని, నీ ఎడవైపున చిన్న కుమారుని పెట్టుకున్నప్పుడు దేని బిడ్డలారా, ప్రభు అన్న మాట, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే మేము త్రాగుతాం ప్రభు అన్నారు. అంటే మరణం అనేది వారు కూడా నీ కోసం ప్రాణం పెట్టమంటే పెడతాం, చావడానికి సిద్ధంగా ఉన్నామనే ఆ సిద్ధపాటును గురించి వారు చెబుతున్నారు. దేని బిడ్డలారా, కానీ మనిషి కోసం ప్రాణం పెట్టినా కానీ ఆ యొక్క రక్తము కానీ ఆ ప్రాణ విలువ కానీ మనిషి పాపం నుంచి విడిపించలేవు. కాబట్టి దేవుడే మానవుడిగా వచ్చి తీరుతీనే కానీ ఇక జవాబు లేదు. అందుకే దేవుడు ఆదాము పాపం చేసిన ఆ మొదటి రోజునే వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు నేను వైరము కలుగజేసి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టేదవని దేవుడు వాగ్దానం చేశాడు. దేని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన వాగ్దానం ఆది కాండం మరి ఆ యొక్క 3వ అధ్యాయంలోనే మొదటి రోజే దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిని సంపూర్ణమైన రక్షణతో విమోచనతో అలంకరించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అంతవరకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలు అంటే ఆదాంకు ఆజ్ఞనిచ్చాడు, అలాగే మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేని బిడ్డలారా, ఈ విధముగా ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు గైకొంటామో అవి నిత్య జీవముగా దేవుడు పరిగణించాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించే వాడికి శిక్ష తప్పదు, మరి పాపము వల్ల వచ్చే జీతమైన మరణం తప్పదు. కానీ ఇక్కడ మనుషులందరూ అంతటా రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు కనుక కాలము సంపూర్ణమైనప్పుడు భక్తిహీనులమైన మన కోసం దేని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు మానవ శరీర ఆకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి సంపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని దేవుడు చేశాడు. దేని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు, పాపులుగా మారినప్పుడు మనము దేవుని సన్నిధిని అనుభవించలేం, దేవుని సన్నిధిలో ప్రవేశించలేం. దేని బిడ్డలారా, ఇక్కడ మందిరం కోసం చెప్పట్లేదు, దేవుని సన్నిధి కోసం చెప్తున్నాం. నీ హృదయం దేవుని సన్నిధితో నింపబడాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండే ప్రతి ఆశీర్వాదం అనుభవించాలి అంటే తప్పనిసరిగా సజీవుడిగా ఉండాలి, పాపము లేని పరిశుద్ధుడిగా ఉండాలి. దేని బిడ్డలారా, మానవుడు పాపము చేత, అతిక్రమాల చేత, అపరాధాల చేత చచ్చినవాడిగా అయిపోతున్నాడు. కాబట్టి మృతుడైన మానవుడు బ్రతికి ఉన్నాడనే పేరే కానీ ఆత్మలో మృతుడిగా ఉన్న మానవుడు సజీవుడైన దేవునితో సహవాసం చేయలేడు. దేని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7 నుంచి 12 వరకు చూసినట్లయితే, కయీను పాపము చేసినప్పుడు, పాపం అంటే తన సొంత రక్త సంబంధి అయిన తన తమ్ముడైన హేబెల్ ఏం చేశాడంటే చంపేశాడు. హత్య అయిన పాపం. దేని బిడ్డారా, బైబిల్లో దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలుసు. నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నీ పొరుగువానితో అబద్ధ సాక్ష్యం పలకకూడదు,
ఈ విధంగా దేవుడు గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునిని తప్ప మనలో ఆకాశము క్రింద కానీ భూమి క్రింద కానీ ఏది కూడా మనం దేవుని స్థానంలో పెట్టి మనం పూజించకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ, మనం ఆయన చేయలేం. ఆయనే మనల్ని చేశాడు, ఆయనే మనకు ప్రాణం పోసాడు. మనం ఏది చేసినా అందులో ప్రాణం అనేది పోయలేం. దేని మీద అందముగా ఒక రూపాన్ని నిర్మించగలం, కానీ అందులో ప్రాణాన్ని మాత్రం పోసే శక్తి ఏ వైద్యునికి లేదు, ఏ శాస్త్రవేత్తకు లేదు, ఏ ధనవంతుడికి లేదు, ఏ బలవంతుడికి లేదు, ఈ లోకంలో ఏ నరుడికి ఏ అధికారికి కూడా లేదు. ప్రాణము పోసే శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. అందుకే ఆయన చనిపోయి పాతి పెట్టబడిన లాజరు అనే ఒక సహోదరుని కుళ్ళిపోయిన ఆ శవాన్ని సమాధి నుండి 4వ దినాన ఆయన తిరిగి సజీవుడిగా బయటికి రప్పించాడు. ఆయన దేని బిడ్డారా, ఒక్కరిని కాదు అనేకులను, చనిపోయిన వారిని ఆయన బ్రతికించి చూపించాడు. అంతేకాదు ఆయన కూడా ఆయన మన కోసం తను తాను అప్పగించుకొని దేని బిడ్డారా అనేక హింసలు పొంది దేని బిడ్డారా మరణశిక్ష విధించబడి చంపబడి శిలువ మీద తన రక్తాన్ని మన కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని చెల్లించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి చూపించాడు సజీవుడిగా. అందుకే ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఆదివారం మనం దేవుని సన్నిధిలో ఎందుకు కూడుకోవాలో తెలుసా? పునరుద్ధానుడైన ఆదివారం తెల్లవారుజామున ఆ సమాధి దగ్గరికి అనేకులు 3వ దినాన వెళ్దామని చూసేటప్పటికి సమాధి ఖాళీగా ఉంది. కారణం యేసు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వున్న చోట, నువ్వున్న ప్రాంతంలో నీలో ఎల్లప్పుడూ నివాసం ఉంటున్నారు. దేని బిడ్డలారా, అలాగే మనం 2 ముగ్గురుగా ఎక్కడ కూడి ఉంటామో అక్కడ వారి మధ్యకు వచ్చి ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, మన బ్రతుకు దినాలన్నీ కూడా విడువనని ఎడబాయినని వాగ్దానం చేశాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాడు. నా సహోదరుడా, సహోదరి, మనం అనాథలం కాదు. ఇమ్మానుయేల్ అనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మార్గము, సత్యము, జీవం అనే ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడడు. ఆయన నిన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు. నీ ఆత్మను పాతాళంలో విడిచిపెట్టకుండా ఆయన నిన్ను మరణ వేదనలు తొలగించి నిన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు. ఆయన్ని రక్షించాడు. శిలువ మీద మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొంది మనను సజీవులుగా చేశాడు. మనను ఆయన కుమారులుగా చేశాడు. నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన ఆత్మలో, ఆయన దైవిక స్వభావంలో పాలుపంపులు మనకు దయచేశాడు. నా సహోదరుడా, సహోదరి, దేని బిడ్డారా, ఎందుకు ఎవరు దేని బిడ్డారా మనుషులు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు అంటే, మొదటిగా పాపము, ఆజ్ఞాతిక్రమే పాపము. పాపముల వచ్చి జీతం మరణము కనుక ఆత్మ మరి అతిక్రమాల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించలేదు. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తామో ఆయన మన పాపములను క్షమించి మళ్ళీ దేని బిడ్డలారా చనిపోయిన మన ఆత్మను మళ్ళీ ఆయన ఆత్మతో నింపి మనలో జీవం పోస్తున్నాడు దేవుడు. మన పాపాన్ని కడిగి క్షమించి మళ్ళీ జీవం కలిగిన ఆత్మగా దేవుడు మనలను నింపుతున్నాడు. నా సహోదరుడా, మన దీపములను వెలిగించువాడు దేవుడు. ఆయనే మన దీపాన్ని వెలిగించువాడు. బైబిల్లో చూసినట్లయితే కయీను తన తమ్ముడిని హత్య అనే పాపం చేసినప్పుడు దేవుడు తన సన్నిధిలో నుంచి గెంటి వేసేసాడు. ఆయన అంటున్నాడు, నేడు ఈ స్థలము నుండి, నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేసేసావని ఎంతో ఏడుస్తున్నాడు, కానీ ఫలితం లేదు. దేని బిడ్డలారా, మూడవదిగా ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నామంటే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం కానీ 19వ అధ్యాయం 13వ వచనం కానీ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని సన్నిధిలో వారు ఎలాగున్నారంటే బహు దుష్టులు, పాపులుగా ఉన్నారు. దేని బిడ్డలారా, ఈ భూలోకమందు అంతటా కూడా దేవుని సన్నిధి దేని బిడ్డలారా ఆవరించి ఉంది. మనం మర్చిపోకూడదు. దేవుడు మహాకాశాలు పట్టజాలని దేవుడు. 139 కీర్తనలో ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. ఆకాశమందున్నాడు, పాతాళానికి వెళ్తే ఉన్నాడు, లేకపోతే సముద్ర దిగంతాలకు వెళ్తే ఉన్నాడు. అయ్యా, నేను నీ ఆత్మీయత నుండి ఎక్కడికి పారిపోగలను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను అంటున్నాడు భక్తుడు. కారణం ఏంటంటే ఆయన మన ప్రతి చర్యను కూడా, మనం కూర్చోవడం, నుంచోవడం, పడుకోవడం, నడవడం, ప్రతీది మన మాటను, మన ప్రతి క్రియను కూడా దేవుడు గ్రహిస్తున్నాడు. దేని ప్రియమైన బిడ్డలారా, ఆయన కన్నులకు ఏది మరుగు లేదు. ఆయన మన ప్రతి
చర్యను కూడా చూస్తున్నాడు. అంతేకాదు మనకు తలంపు పుట్టక మునిపే గ్రహించేస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప శక్తిమంతుడు దేని ప్రియమైన బిడ్డలారా. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు దుష్టులు, పాపులు. కాబట్టి ఆయన సన్నిధిని వారి అంతం వచ్చేసింది. ఈ భూమి మీద బ్రతుకుచున్న మనము దేని బిడ్డలారా ఎల్లప్పుడూ దేవుని సన్నిధి మనలను గమనిస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఆయన దృష్టిలో ఎలాగున్నాం, ఆయన యొక్క హృదయంలో మన గురించి దేని బిడ్డలారా ఎలాగుంది అనేది మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. మనం చేసే ప్రతి చర్య, మనం మాట్లాడే ప్రతి మాట, మనం జీవించే ప్రతి క్రియ అన్నీ కూడా ఆయన సన్నిధిలో రికార్డ్ అవుతున్నాయి, మర్చిపోకూడదు. రాత్రి పగలు అనే తేడా లేదు. మనం తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మట్టిలో చేరే వరకు కూడా దేని బిడ్డలారా ప్రతీదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు, లెక్కిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. ఈ విషయాలు మర్చిపోకూడదు మనం. కాబట్టి సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు చూసినప్పుడు ఎలాగున్నారంటే దుష్టులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. కాబట్టి వారు దేవుని సన్నిధిని ఎప్పటికీ అనుభవించలేకపోయారు. అంతేకాదు వారు చేసిన క్రియలను బట్టి దేవుని సన్నిధి నుంచి ఏమొచ్చిందంటే ఉగ్రత, అగ్ని, గంధకాలు దేని బిడ్డలారా వారి మీదకు వచ్చి కాల్చివేయడం మనం చూస్తున్నాం. ఈ రోజు వరకు ఆ అగ్ని గంధకాలు ఈ రోజు వరకు కూడా దాని ఆధారాలు మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. దేని ప్రియమైన బిడ్డలారా మూడవదిగా చూడండి, అబ్రహాముతో ఆదికాండం 17:1 నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు అంటున్నాడు దేవుడు. నిందారహితుడు. ఎందుకంటే అబ్రహాము తన భార్య అయిన సారా మాట విని దేవుని గారు నిందలు తెచ్చుకున్నాడు. దేవుని నామానికి అవమానకరమైన పని చేశాడు. ఏంటది అంటే తన భార్య చెప్పినట్టు దేవుని బిడ్డలారా ఏదైతే చేశాడో, హాగర్తో వెళ్ళి బిడ్డను కన్నాడో దేవుని నామానికి అవమానం అయిపోయింది. ఇదా మీ దేవుడు పిల్లలిచ్చే విధానం, ఇదా మీ దేవుడు ఆశీర్వదించే విధానం అని అనేకులకు ఎగతాళిగా, ఏళాకోళంగా, ఎట్టకారంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా దేవుడు చాలా బాధపడ్డాడు. ఇదిగో నా సన్నిధిలో నిందారహితంగా ఉండని మరొకసారి హెచ్చరించాడు దేవుడు. దేని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలంటే నిందారహితంగా ఉండాలి. దేని బిడ్డలారా మనం జీవిస్తున్న జీవితాన్ని ఈ లోకం చదువుతూ ఉంటుంది, ఈ లోకం గమనిస్తూ ఉంటుంది, ఈ లోకం పరిశీలన చేస్తూ ఉంటుంది, ఈ లోకం మన ప్రతి చర్యను కూడా పసిగడుతూ ఉంటుంది. దేని బిడ్డలారా మనం దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతుకుతున్నామో లోకంలో కూడా యథార్థంగా బ్రతకాలి. దేని బిడ్డ దేవునికి భయపడి మనుష్యుల ముందు వేషధారులుగా మనం జీవించవలసిన పర్లేదు. దేవుని ముందు ఎలాగ నీతిగా బ్రతుకుతున్నావో, ఎలాగ యథార్థంగా బ్రతుకుతున్నావో మనుషుల దగ్గర అదే యథార్థత, అదే నీతి మనం కలిగి ఉండాలి. దేని బిడ్డలారా చాలామంది మనుషుల ముందు నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మంచివారుగా బ్రతికినట్టు కనబడతారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం బహు ఘోరమైన పాపులుగా జీవిస్తూ ఉంటారు. నోవహు కాలంలో ఇదే జరిగింది. నోవహు కాలంలో నోవహు ఎలా కనిపించాడో కానీ దేని బిడ్డలారా మనుషులు అందరూ ఎవరికి వారే వారి భక్తి, వారు చేసిన విధానం, వారి విశ్వాసం ఎవరికి వారికి నచ్చింది. దేని బిడ్డలారా ఆ రోజుల్లో కూడా ఈ రోజున ఉన్నట్టే భక్తులు ఉన్నారు, కానీ వారు మనుషుల దృష్టిలో భక్తులు, కానీ దేవుని దృష్టిలో కాదు. దేని బిడ్డలారా నోవహు మనుషుల దృష్టిలో ఏళకొళంగా, ఎర్రివాడిగా, పిచ్చివాడిగా ఉన్నాడేమో, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు, దేవుని స్వరాన్ని ఆయన సన్నిధిలో స్పష్టముగా ఆయన స్వరాన్ని వినే అంత శక్తిమంతుడిగా ఉన్నాడు. నా సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు మనం దేవుని సన్నిధిని ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే ఇదొక కారణం. ఏంటంటే సమాజము దృష్టిలో నిందలు తెచ్చుకుంటూ ఉంటాం. చాలాసార్లు అది దేవుని నామానికి కూడా అవమానకరంగా అయిపోతూ ఉంటుంది. ఎవరైనా మనల్ని వేలిపెట్టి చూపించారంటే మనం వాళ్ళ మీద పడిపోవడం కాదు దేని బిడ్డలారా, లేకపోతే వారి తప్పులు పట్టుకోవడం కాదు. నిన్ను ఎవరైనా నిందించారు, దూషించారు, అవమానించారంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మనం దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. ప్రభువా ఎందుకు నింద వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఏ పాపం చేశాను అని ఆ యొక్క నిందను బట్టి ముందు మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నిజంగా మనలో పొరపాటు ఉంటే, తప్పు ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే వెంటనే దాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి.
దేని బిడ్డలారా, నిజమే పాపాత్మురాలు ప్రభుని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, నిజమే ఆమె అప్పటి వరకు మనుషుల దృష్టిలో ఎలా ఉందంటే పాపాత్మురాలని పేరు కూడా వచ్చేసింది ఆవిడకి. ఎందుకంటే పాపం చేసింది కాబట్టే ఈమె పాపాత్మురాలు ఆయనకి తెలియదా అని ఆ పిలిచిన ధనవంతుడు కూడా అనుకుంటున్నాడు. ఆ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది, ఆయన పాదాలు పట్టుకుని ముద్దులు పెట్టేస్తుంది ఏంటని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ క్షణం వరకు జీవితం వేరు, ఆ క్షణం నుంచి ఆమె జీవితం వేరు. ఆ తర్వాత అందరు నమ్మలేదు. ఆమె ఎంత నీతిగా బ్రతికినా, ప్రభు చేత క్షమాపణ పొంది పరిశుద్ధంగా బ్రతికినా, ఏ పాపము చేయకుండా బ్రతికినా ఆ పేరు పాపాత్మురాలనే పేరు కొద్దిమంది దృష్టిలో ఉండిపోయింది. నువ్వు నీతిగా బ్రతికినా, యథార్థంగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా, నమ్మకంగా బ్రతికినా ఈ లోకంలో అందరినీ నమ్మరు. వారిని పక్కన పెట్టి నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆయన దృష్టిలో ఎలాగున్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. దేని బిడ్డలారా, నిజమే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నా సన్నిధిలో నిందారహితంగా బ్రతుకు. నిజమే నీవు దేని బిడ్డలారా, దేవుని నామానికి అవమానం అనేది రాకుండా మనం బ్రతకాలి. మనం చేస్తున్న క్రియలు ఎవరు చూడలేదు కదా, ఎవరు వినలేదు కదా, ఎవరు గ్రహించలేదు కదా అనుకుంటున్నావేమో. లేదు. దేని బిడ్డలారా, పాపం అనేది ఒక నిప్పు లాంటిది. నిప్పు ఎక్కడుంటే అక్కడ పొగొస్తుంది. నువ్వు ఎంత కప్పిపెట్టినా సరే వడిలో ఒకడు నిప్పునుచ్చుకున్నాడు అనుకోండి, తప్పనిసరిగా కాలుతుంది. దేని బిడ్డలారా, నువ్వు ఎవరితోనైనా ఆడుకోవచ్చు, బంతితో ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరితో ఆడకూడదంటే దేవునితో చెలగాటం ఆడకూడదు. దేని బిడ్డలారా, వేషధారులుగా బ్రతకూడదు. మనం అబ్రహాము వలె దేని బిడ్డలారా నిందారహితముగా బ్రతకమని ఆ విధముగా ఆ ఆజ్ఞ మనకు కూడా చెల్లుతుంది. కనుక ఆయన సన్నిధిలో మనం జీవించాలి అంటే, కొనసాగించాలి మన ఆత్మీయ జీవితాన్ని అంటే నిందారహితంగా బ్రతకాలి. దేని బిడ్డలారా, 4వదిగా మనం చూస్తే లేవీకాండం 22:3 కానీ లేవీకాండం 11:45 మనం చూస్తే అపవిత్రుడు ఆయన సన్నిధిలో ఉండలేడు. దేవుడు పరిశుద్ధుడు. బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు దేవుడు. నా సహోదరుడా, నీ యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ నడకలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ క్రియలలో పరిశుద్ధత. పరిశుద్ధత అంటే స్నానం చేయడం కాదు. పరిశుద్ధత అంటే కొత్త బట్టలు ఉతికిన బట్టలు వేసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే తలంటుకోవడం కాదు. పరిశుద్ధత అంటే నీ హృదయంలో పరిశుద్ధత. బైబిల్ చెప్తుంది మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మనం దేవునితో సహవాసం చేసేవాళ్ళం. జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయనతో సహవాసం చేసే గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. దేని బిడ్డలారా, ఇటువంటి దేవుని ఎక్కడ చూడగలం? మనతో మాట్లాడుచున్న దేవుడు, మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తున్న దేవుడు, అన్ని సమస్తం సమకూర్చి ఆయనను ప్రేమించి వారి నిమిత్తం జరిగిస్తున్న దేవుడు ఎవరున్నారు? దేని బిడ్డలారా, ప్రతి క్షణము కూడా నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ సంకటాలు కుదిర్చే దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఎవరున్నారు? దేని బిడ్డలారా, ఆయన ఒక్కడే. ఆయన తన్ను తాను ఆ విధంగా బయలుపరుచుకుంటున్నాడు. ఈ సమస్త సృష్టిని కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. ఇంత గొప్ప సృష్టిని, ఇంత గొప్ప గెలాక్సీలను, ఇంత గొప్ప ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సూర్యుడిని, ఈ నక్షత్రాలను దేవుడు ఎంత గొప్పవాడు నా సహోదరుడు. ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన జ్ఞానము ఎంత గొప్పది. ఆయన జ్ఞానం చేత ఎన్ని గొప్ప కార్యాలు, క్రియలు దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతింపబద్దులమై నా సహోదరుడు, ఆ సహోదరి, దేవుని పిల్లలమైన మనము ఈ లోకానికి అవకాశం ఇవ్వకూడదు. లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. దేవుడు నేను పిలుచుకున్నాడు, దేవుడు నేను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నేను పిలుచుకున్నాడు కనుక పరలోకపు ఉన్నతమైన పిలుపుతో ఆయనతో సహవాసం చేయడానికి పిలుచుకున్నాడు కనుక ఆ పిలుపుకు తగినట్లు మనం జీవించాలి. నువ్వు ఎప్పుడైతే నిందారహితంగా బ్రతుకుతావో అప్పుడే దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించగలుగుతాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కలిగి ఉండాలి మనం. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ప్రభు దగ్గరికి వచ్చి మనం మన యొక్క
గతించిన కాలంలో దేవునికి విరోధంగా మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క విరోధమైన స్వభావాన్ని బట్టి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, దేవునికి ఆయాసకరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టేసి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో, దేవుడు మంచి దేవుడు. ఆయన నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. తన పరిశుద్ధాత్మతో నింపి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు సత్యాన్ని నమ్ముట వలన పరిశుద్ధపరుస్తాడు. ఆయన నామములో నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నువ్వు సహవాసం చేయడానికి కావలసిన యోగ్యతతో నిన్ను నింపుతాడు. దేని బిడ్డలారా, అలాగే ఎజ్రా గ్రంథం 9:15 వారి అపరాధములను బట్టి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. అపరాధములు దేవుని సన్నిధిలో మనలను ఉండనివ్వవు. అపరాధ జీవితం ఉన్నట్లయితే, అపరాధాలు చేసినట్లయితే దేవుని సన్నిధిని అనుభవించలేవు. అపరాధము క్షమించబడకపోతే దేవుని సన్నిధి నీలో ప్రవహించలేదు. దేని బిడ్డలారా, దేవుడు అపరాధులను నీతిమంతులుగా ఎంచడు, కానీ మనం మనస్ఫూర్తిగా మన అపరాధాలు ఒప్పుకుంటున్నప్పుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మన ప్రతి అపరాధం నుండి తప్పించి విడిపించి ఆయన సన్నిధిలో జీవించడానికి, నిలబడడానికి యోగ్యులుగా చేసే దేవుడు ఆయన. అలాగే యోబు గ్రంథం 13:16 అలాగే కీర్తన 68:2, ప్రసంగి 8:13 కూడా మనం చూసినట్లయితే భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఉండలేరు. భక్తిహీనమైన జీవితం జీవిస్తే దేవుని సన్నిధిని అనుభవించలేవు. దేవుని సన్నిధిలో జీవించాలనుకునే వ్యక్తి నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. భక్తి అంటే పాపాన్ని అసహించుకోవడమే భక్తి. భయము అంటే పాపాన్ని అసహించుకొని పరిశుద్ధంగా బ్రతకడమే భక్తి. దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండడమే భక్తి. దేని బిడ్డలారా, కాబట్టి భయభక్తులు లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు గడపలేవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన సన్నిధిలో నువ్వు జీవించగలుగుతావు. అలాగే దేని బిడ్డలారా, కీర్తన 24:4 వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టినట్లయితే, కపటముగా ప్రమాణం చేసినట్లయితే, దోషభరితమైన చేతులు కలిగినట్లయితే, అపవిత్రమైన హృదయం కలిగినట్లయితే దేవుని సన్నిధిలో గడపలేం. ఆయన సన్నిధిలో అతిథిగాను ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో నువ్వు జీవించాలి అంటే, ఆయన సన్నిధిలో ఆయన కృపను అనుభవించాలి అంటే పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ప్రమాణం చేస్తే దేని బిడ్డలారా, కపట ప్రమాణం చేయకూడదు. ఒకవేళ మాట ఇస్తే మాటను తప్పకూడదు. ఆ విధముగా మనం ఉండాలి. నీతిమంతుడు అంట దేని బిడ్డలారా, ప్రమాణము చేసినా సరే, ప్రమాణం చేసిన తర్వాత నష్టము కలిగినా సరే మాట తప్పడంట. ఆ విధంగా మనం ఉండాలి. అలాగే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. దేని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా కీర్తన 4:4 నరులారా, ఎంతకాలం మీరు అబద్ధమైన దాన్ని ప్రేమిస్తారో, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారో, అబద్ధమైన వాటిని జరిగిస్తారో అని అడుగుతున్నాడు దేవుడు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించినట్లయితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేని బిడ్డలారా, ప్రకటన 21:8 మనం చూసినట్లయితే అబద్ధికులు అందరూ కూడా, మరి అబద్ధాన్ని జరిగించి ప్రేమించే వాళ్ళందరూ కూడా అగ్ని గంధకాలతో మండుగుండములో పాలు పంపులు పొందుతారు. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో, అది రెండో మరణం. అటువంటి భయంకరమైన శిక్షను తప్పించడానికే మనల్ని దేవుడు ఈ రోజుని మనల్ని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో చక్కగా మన ప్రవర్తనను సిద్ధపరచుకొని, చక్కపరుచుకొని, ఆయనకు ఆయాసకరమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టినట్లయితే మనం బ్రతుకుతాం. ఆయన సన్నిధిలో మనం జీవిస్తాం. కీర్తన గ్రంథం 32:5 అతిక్రమములు దాచిపెట్టేవాడు ఆయన సన్నిధిలో ఉండలేడు, ఆయన సన్నిధిలో గడపలేడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఆయన సన్నిధిలో మనం జీవించాలంటే అతిక్రమాలు దాచిపెట్టకూడదు. దేని బిడ్డలారా, చాలాసార్లు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాం గంటల తరబడి, కానీ కొన్ని అవిధేయతలు ఒప్పుకోం, కొన్ని అతిక్రమాలు ఒప్పుకోం, దాచిపెట్టేస్తాం. ఇంకా పాపం మీద లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిని అందుకే అనుభవించలేకపోతున్నాం మనం. దేవుని సన్నిధి నువ్వు రుచి చూస్తే విడిచిపెట్టవు అసలు. ఆయన సన్నిధి కోసం భక్తుడైన దావీదు ఏమంటాడంటే, అయ్యా ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశగుని ఉంది, దప్పిగుని ఉంది అంటున్నాడు. దేని బిడ్డలారా, నిజమే, దేవుని సన్నిధి కోసం మనం ఆశ కలిగి ఉండాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కానీ ఆయన అతిక్రమాలు దాచిపెట్టే వరకు ఉంటే ఎప్పటికీ మనం ఆయన సన్నిధిని అనుభవించం. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ సన్నిధిలో ఎంతోమందిని ఆయన అనుభవించకుండానే వారి జీవితాలు వ్యర్థంగా లోకంలో గడుపుతున్నారయ్యా.
ఈ లోకములో అన్నిటికంటే ఉత్తమమైనది, సంపూర్ణమైనది నాయన, మాకు అవసరమైనది, మమ్మలను బ్రతికించేది ఒక్కటే తండ్రి, మీ సన్నిధి. అయా మీ సన్నిధి లేని రోజు మేము వ్యర్థం ప్రభా. మీరు లేకుండా మా జీవితం ఒక్క గడియ గడిపిన వ్యర్థమే తండ్రి. అయా మీరుంటేనే మాకు విలువ ప్రభా, మీరుంటేనే సంతోషం. అయా మీరు మాలో ఉంటేనే ప్రభా మీ సన్నిధిలో ఉండే ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించగలం. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దయతో క్షమించండి, మీ సన్నిధితో నింపండి ఆయన, మీలో స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.